మన శరీరం గురించి మనకు నిజంగా ఇంతవరకు తెలుసు. రోజు దీనితోనే జీవిస్తున్నాం, కానీ దీని పని విధానం గురించి మనకు చాలా తక్కువ అవగాహన ఉంది. ఈ వీడియోలో మన శరీరంలో జరిగే కొన్ని పనుల గురించి అర్థం చేసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమాజిన్వర్స్ ఛానల్. ఇప్పుడు మొదటిది, మన శరీరం చాలా మెల్లగా కాంతిని విడుదల చేస్తుంది. ఇది బలమైన వెలుగు కాదు, మరియు మన కళ్ళకు కూడా కనిపించేంత వెలుగు కూడా కాదు. అందుకే మనం దీన్ని గమనించాం. కానీ మన జీవితం ఉన్నంత వరకు ఈ సూక్ష్మమైన వెలుగు ఆగదు. మన శరీరంలో కణాలు పనిచేసేటప్పుడు చిన్న చిన్న శక్తి మార్పులు జరుగుతాయి. ఆ ప్రక్రియలోనే ఈ వెలుగు పుడుతుంది. ఈ వెలుగు మనకు కనిపించదు, కానీ మన శరీరం ఎప్పుడు నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు రెండవది, మన శరీరం లోపల మనం ఒంటరిగా లేము. మనకు కనిపించని అనేక సూక్ష్మజీవులు మనతో పాటు జీవిస్తున్నాయి. వాళ్ళు శత్రువులు కూడా కాదు, వాళ్ళు మన సహచరులు. మన ఆహారాన్ని అరిగించడంలో, మన శరీరాన్ని కాపాడడంలో మరియు ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో వాళ్ళు సహాయం చేస్తారు. మనకు తెలియకుండానే మన శరీరం వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఇది భయపడాల్సిన విషయం కూడా కాదు, ఇది చాలా సహజం. మన శరీరం ఒక చిన్న జీవ వ్యవస్థ. ఇప్పుడు మూడవది, మన ఎముకలను గట్టిగా ఉన్న వస్తువులా మనం చూస్తాం, కానీ అవి జీవించేవి. మీరు కదిలినప్పుడు ఎముకలు బలపడతాయి, మరియు మీరు కదలకుండా ఉంటే అవి బలహీనం పడతాయి. అందుకే కదలిక మన శరీరానికి అవసరం. ఎముకలు మార్పులకు స్పందిస్తాయి. ఇప్పుడు నాలుగవది, మీరు చూస్తున్న ప్రపంచం నిజంగా ఉన్నట్టేనా, లేదా మీ మెదడు తయారు చేసిన ఒక మాయనా? మీ కళ్ళు, చెవులు కేవలం సమాచారాన్ని మాత్రమే పంపుతాయి. ఆ సమాచారాన్ని అర్థం చేసుకుని ప్రపంచంగా మార్చేది మీ మెదడే. అందుకే జ్ఞాపకాలు మారుతాయి, కళలు కనిపిస్తాయి. అందుకే ఒకే విషయం వేరువేరు అనుభూతులను ఇస్తుంది. ఇప్పుడు ఐదవది, మన శరీరం ఎప్పుడు స్థిరంగా ఉండదు. మన శరీరంలోని పాత కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. అంటే మీరు నెమ్మదిగా కొత్త శరీరంగా మారుతుంటారు. మీరు ఒకే వ్యక్తిగా అనిపించినా మీ శరీరం మాత్రం ఎప్పుడూ కొత్తగా తయారవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆరవది, మీకు ఎప్పుడైనా గాయం తగిలినప్పుడు గమనించారా? మీరు ఏం చేయకపోయినా కొన్ని రోజుల తర్వాత అది మానిపోతుంది. ఇది నార్మల్ విషయం కాదు, ఇది మన శరీరం చేసే ఒక పని. చిన్న గాయాలైనా, లోపలి సమస్యలైనా మీ శరీరం వాటిని సరిచేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీ నిద్రపోతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే శరీరానికి విశ్రాంతి, నిద్ర ముఖ్యం. మన శరీరం ఎప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేయదు, అది మన కోసం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మన శరీరం ఒక యంత్రం కాదు, ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక ప్రయాణం. ప్రతి క్షణం మారుతూ ఉండే ఒక జీవ కథ. మన శరీరం గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.